సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జునల కలయికలో వచ్చిన సినిమా 'కూలీ'. బాక్సాఫీస్ దగ్గర ఊహకందని హైప్తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం. రజనీకాంత్ దేవా పేరుతో తన టీంతో అజ్ఞాతంలో బ్రతుకుతూ ఉంటాడు. దేవా ప్రాణ స్నేహితుడు రాజశేఖర్, సత్యరాజ్ ఈ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. అయితే సత్యరాజ్ హఠాత్తుగా చనిపోతాడు. అయితే రాజశేఖర్ది సహజ మరణం కాదని హత్య అని దేవా కనిపెడతాడు. ఇంతకీ రాజశేఖర్ను హత్య చేసింది ఎవరు? అతన్ని పట్టుకోవడానికి దేవా ఏం చేశాడు? ఈ మధ్యలో సైమన్గా నాగార్జున పాత్ర ఏమిటి? సైమన్ చేసే బిజినెస్ ఏమిటి? ఆ బిజినెస్ను దేవా ఎలా అరికట్టాడు? ఈ క్రమంలో దయాల్, షౌబిన్ షాహిర్తో దేవా ట్రాక్ ఏమిటి? దయాల్ చేసిన క్రైమ్కి రాజశేఖర్ మరణానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ. అయితే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవేంటో చూద్దాం. దేవాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను మాత్రం ఉర్రూతలొగించారు. పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రజనీ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్లో మరియు తన స్టైలిష్ లుక్స్తో రజనీకాంత్ చాలా బాగా నటించారు. విలన్గా నటించిన నాగార్జున తన పాత్రలో ఒదిగిపోయారు. నాగ్ లుక్ కూడా అదిరింది. ఇక అతిథి పాత్రలో నటించిన ఉపేంద్ర, అమీర్ ఖాన్లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. మరో కీలక పాత్రలో నటించిన షౌబిన్ షాహిర్ కూడా చాలా బాగా నటించారు. కూతురి పాత్రలో శృతి హాసన్ ఒదిగిపోయింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ సూపర్గా ఉంది. జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లెస్సీ, రచితా రామ్ మిగిలిన నటినట్లు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాసుకున్న యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే ఆయన క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. దేవా పాత్రను, ఆ పాత్ర తాలూకు గ్రాఫ్ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ని రాసుకోలేదనిపిస్తుంది సినిమా చూస్తుంటే. ముఖ్యంగా ఆసక్తికరంగా కూలీ కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఈ కూలీలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కదులుతుంది. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడ ఫ్రెష్నెస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ వేగంగా నడిపిన లోకేష్ సెకండ్ హాఫ్ను మాత్రం మరీ సాగతీశారు. కథనంలో పూర్తి స్థాయిలో ఉత్సుకతను పెంచడంలో లోకేష్ కొంతమేర విఫలమయ్యారని చెప్పుకోవాలి. స్క్రీన్ ప్లేను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆయన మాత్రం తనదే శైలిలోనే సినిమాని ముగించారు. ఓవరాల్గా ఈ కూలీ సినిమాలో బలమైన ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఈ ఎమోషన్లో కాన్ఫ్లిక్ట్ను ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా అవి సరిగా ఎస్టాబ్లిష్మెంట్ చేయలేకపోయారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ఈ సినిమాకి న్యాయం చేసిన రచయితగా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారనే విమర్శ వినిపిస్తుంది. నిజానికి ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టాల్సి ఉంది. సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం చాలా బాగుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రతి సన్నివేశాన్ని కెమెరామెన్ బాగా విజువలైజ్ చేశారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్లో కొన్ని సాగతీత సీన్స్ని ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని కళానిధి మారన్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక ఫైనల్గా కూలీ అంటూ భారీ తారాగణంతో వచ్చిన చిత్రంలో రజనీకాంత్ నటన, నాగార్జున విలనిజం, ఉపేంద్ర, అమీర్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ మరియు యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. కానీ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్లో, ఆ కాన్ఫ్లిక్ట్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేంతగా అవి సరిగా ఎస్టాబ్లిష్మెంట్ చేయడంలో కొంత విఫలమయ్యారని చెప్పుకోవాలి. ఓవరాల్గా సూపర్ స్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా కూలీ చిత్రం ఆకట్టుకుంటుంది అంటంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు.